మంచిగా ఒక లాగర్ బియర్ తాగి చాలా రోజులైంది. ఇది బడ్వైజర్, మనలో చాలామంది ఫేవరెట్ బియర్. తాగుతుంది బట్ కూలింగ్ లేదు. మనలో చాలామంది రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. మంచి ఎండగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళి చల్లగా బీర్ తాగుతూ అనిపిస్తుంది. సరే అని చెప్పేసి వైన్ షాప్కి వెళ్ళి బీర్ అడుగుతావు. అటు సింపుల్గా కూలింగ్ లేదన్నా అంటాడు. సరే ఎలాగో తాగాలనిపిస్తుంది, తప్పేదే ఉందని ఆ బీర్ తీసుకొని తాగలేక పడేయలేక అల్లాడతావు. సరే అలా కాదు, నీకు మంచిగా బీర్ తాగడం ఇష్టం, బట్ బీర్ టేస్ట్ నీకు నచ్చదు. బీర్ స్వీట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన 2 సినారియోస్లో నీకు ఏది రిలేట్ అయినా సరే ఇప్పుడు నేను చెప్పబోయేది నీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ని ర్యాడ్లర్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద జర్మన్స్ వాళ్ళ బీర్ని ఇలా తాగడానికి చాలా ఇష్టపడతారు. అసలు ర్యాడ్లర్ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి? మంచిగా నీ బీర్ని ఒక గ్లాస్లో పోసుకో. బీర్లో అట్లీస్ట్ 20 to 30% ఆఫ్ స్ప్రైట్ ఆర్ ఎనీ లైమ్ సోడాని మిక్స్ చేయి. అట్లీస్ట్ లైమ్ సోడా అయినా కూలింగ్ ఉండలో చూసుకో. చల్లగా ఉండే స్ప్రైట్ని దీంట్లో మిక్స్ చేసినప్పుడు డ్రింక్ అంతా చల్లగా అయిపోయింది అండ్ అట్ ద సేమ్ టైం దీని టేస్ట్ చేదుగా ఉండదు. లెట్ మీ హ్యావ్ ఎ సిప్. చియర్స్. చెప్పా కదా, చాలా నీట్గా రిఫ్రెషింగ్గా ఉంది. దీంట్లో పర్టికులర్గా స్ప్రైట్ వేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ లైమ్ సోడా అయినా వేయచ్చు. లైమ్ సోడా నీకు అవైలబుల్ లేదంటే 2 నిమ్మకాయలు పిండేసి మంచిగా క్లబ్ సోడా మిక్స్ చేయి. సేమ్ టేస్ట్ దీనికి వచ్చేస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు బీర్ చేదుగా ఇష్టం అనుకుంటే తక్కువ స్ప్రైట్ని మిక్స్ చేయండి, ఎక్కువ మిక్స్ చేయొద్దు. మీరు ఎప్పుడైనా సరే ర్యాడ్లర్ స్టైల్లో బీర్ తాగారా? తాగకపోతే తాగి ఎలా ఉందో నాకు చెప్పండి. చియర్స్.